బాలీవుడ్ నటి ఆలియా భట్కు ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ భారీ షాక్ ఇచ్చింది. నమ్మకంగా పనిచేస్తూనే నకిలీ బిల్లులు సృష్టించి సుమారు 77 లక్షలు కాజేసింది. ఈ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలించి ఎట్టకేలకు నిందితురాలిని బెంగళూరులో అరెస్టు చేశారు. వేదిక ప్రకాష్ శెట్టి అనే మహిళ 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసింది. ఈ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్యకాలంలో వేదిక నకిలీ బిల్లులతో 76.9 లక్షలను పక్కదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణాలు, మీటింగ్లు, ఇతర ఖర్చుల పేరుతో వేదిక నకిలీ బిల్లులను తయారు చేసి వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేది. ఆ బిల్లులు అచ్చం అసలు వాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు. ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్జాన్ ఈ ఏడాది జనవరి 23న జూహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల గాలింపు మొదలవడంతో వేదిక పరారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణే వంటి ప్రాంతాల్లో తలదాచుకుంది. చివరికి ఆమె ఆచూకీని బెంగళూరులో గుర్తించిన జూహు పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్పై ముంబైకి తరలించారు.